రెడీ. కూరగాయలు రావాలి 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 అగ్గువ రావాలి. టమాటా ఎట్లమ్మా? 100 రూపాయల కిలో. 100 రూపాయల కిలోనా? పచ్చిమిర్చి ఎట్లా? 50 రూపాయల అరకిలో. 50 రూపాయల అరకిలోనా? అవునమ్మా. తక్కువ ఇయ్యవా? తక్కువ లేదమ్మా. 20 రూపాయలకు కిలో టమాటా ఇచ్చి. ఇయ్యరమ్మా. కొన్నావా అసలు ఎప్పుడన్నా నువ్వు? కొనందే వస్తారా అమ్మ కూరగాయల కాడికి? అదేమో నేనేం చెప్తాను నువ్వేం చెప్తాను? అదే నువ్వు ఎక్కువ చెప్తాను. 100 రూపాయలకు కిలో టమాటా ఉంటుంది అమ్మ. మేము ఎట్లా బతుకుడు? కొనకట్టు లేవక్క. అవి 100 రూపాయల కిలో. నువ్వా బాగున్నామక్క. బాగున్నాం. అనుకోకుండా ఎంతమంది కలుస్తాం మనం. అందరూ బాగున్నాం. చాలా బాగున్నారా? పిల్లలు ఎట్లున్నారు? అన్నయ్య అందరు మంచుకున్నారా? చాలా రోజులు కలుస్తున్నాం కదా. దేవుని దగ్గరికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. కానుకలు సమర్పించు. సరే వెళ్దాం. అమ్మో 100 రూపాయలు వచ్చినాయి. అందరినీ మంచి ఆరోగ్యం దయచేయడానికి ప్రభావ అయ్యా మేము సన్నిధికి వచ్చినందుకు కోట్లాటి వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామములో ఉంచున్నాము తండ్రి. ఆమేన్. ₹100 వచ్చింది. 100 రూపాయలు వేస్తే ఎట్లా? నాకు ఇంకా కొన్ని ఖర్చులకు కావాలి కదా. ₹10 వేస్తా. ఏసయ్యా నీకు నేను 10 రూపాయలు కానుక వేస్తున్నా. నేను ఒక్కటే కోరిక, చిన్న కోరికలే కోరుతున్నా ఏసయ్యా. నాకు 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి. నాకు 10 తులాల బంగారం కావాలి. నా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ కావాలి ఏసయ్యా. చిన్న కోరికనే కోరుతాను. నేను పెద్ద కోరిక అంతగా ఏం కోరతలేను ఏసయ్యా. అమ్మయ్య ఏసయ్యకైతే నా కోరికలు నేను చెప్పిన ఏసయ్య చూసుకుంటాను. ₹50 కానిపిస్తాను. ఏసయ్యా నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. నా కొడుకులకు మంచి ఉద్యోగం సహాయం చేయండి. నా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి నా భూములు జాగ్రత్త దయచేయి ప్రభా. బంగారం పచ్చులంతా బంగారం ఇవ్వండి అయ్యా. నాకు స్తోత్రం. ఒక కారు కావాలి తండ్రి, ఒక బంగ్లా కావాలి తండ్రి అయ్యా. నువ్వు దీవించి ఆశీర్వదించి తండ్రి. అయ్యో నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. అయినా కూడా నేను ఇచ్చే కానుక నా హృదయపూర్వకంగా దేవుడికి ఇస్తాను. ఏసయ్యా నేను ఇచ్చిన కానుక నా హృదయపూర్వకంగా ఇస్తున్నాను తండ్రి. నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తాను. దీవించాను ఇస్తాను. దేవుడికి కానుకేయాలి. ఇంతమంది కానుకేసారు. ఇప్పుడు నేను వేయాలన్నా? వేసినట్టు నటిస్తాను. వాళ్ళు ఎవరన్నా చూస్తారా? దేవా నా కొడుకు గవర్నమెంట్ జాబ్ కావాలి, నా బిడ్డకు మంచి జాబ్ కావాలి, మేమందరం కలిసి ఫ్లైట్లో తిరగాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలి. నన్ను ఉంచు ప్రభా. ఎవరెవరు ఏ కోరికలు కోరుకున్నారు? సరే నువ్వే చిన్న కోరిక అక్క.
చిన్న కోరికలే కోరుకున్నారా? కోరుకున్నాను. కొద్దిగా జరగాలి. మళ్ళీ ఇదే రోజు ఇదే సమయానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుందాం మనం అందరం. సరే, కలుస్తాం. ఇదేంటి 2 సంవత్సరాల తర్వాత ఇదే టైంకి ఇదే డేట్కి ఇక్కడే కలుసుకుందామన్నారు, ఇంకెవ్వరు వస్తలేరేంటి, వీళ్ళు మర్చిపోయినా ఏంది రావడం. మహిమ బాగున్నారా? చాలా రోజులు మర్చిపోతామా, గుర్తు పెట్టుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత కలుసుకుందాం అనుకున్నాం కదా, కలుసుకున్నాం. నువ్వు బాగున్నావా? బాగున్నారా? మీరు బాగున్నారా? అందరు బాగున్నారా? అందరు నా లైఫ్ నేను దేవునికి కానుక వేసిన, వీళ్ళందరూ వేసిండ్రని నేను వేసినట్టు నటించిన, కానీ మేము ఏ రోజు కూలి తెచ్చుకొని ఆ రోజే బతుకుతున్నాం. నేను దేవునికి ఇష్టపూర్వకంగా వేయలేదు కాబట్టి, వేసినట్టు నటించిన కాబట్టి ఈరోజు దీన స్థితిలో ఉన్నాను. అక్క మీరు బాగున్నారా? మీ లైఫ్ సెటిల్ అయింది? ఏం బాగున్నాం, అంతంత మాత్రమే ఉన్నది. నేను ఫస్ట్ 100 రూపాయలు తీసిన, కానీ మనస్ఫూర్తిగా నేను వేయలేదు. 10 రూపాయలే వేసిన, అంతంత మాత్రం నా జీవితం అట్లనే ఉంది. అక్క మీ జీవితం ఎట్లుంది? మీ లైఫ్ సెటిల్ అయిందా? బాగున్నారా అందరూ? అట్లనే ఉన్నదిరా, మా జీవితం కూడా అంతంత మాత్రమే ఉన్నది. అక్క నేను బాగున్నానక్క. ఆ రోజు దేవుని సన్నిధిలో నా హృదయపూర్వకంగా నేను దేవునికి కానుకిచ్చాను. దేవుడు నా జీవితాన్ని దీవించిండు, ఆశీర్వదించిండు. నేను ఈ రోజులో సెటిల్ అయ్యాను. నేను నా పిల్లలు నా భర్త మేమందరము చాలా బాగున్నాము. దేవుడు మా జీవితాన్ని దీవించి ఆశీర్వదించిండు. ఆయనలో ఆనందించే కృపను మాకు అనుగ్రహించిండు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడికి ఇప్పుడు మనం కానుక ఇచ్చే విషయంలో ఎప్పుడు కానీ మనస్ఫూర్తికి ఇవ్వాలి. హృదయపూర్వకంగా మన కానుక ఇచ్చినప్పుడు అది అంగీకరించబడుతుంది. ఇప్పుడు మనం కొందరు జీవితాలను చూసుకున్నాం, కొందరు దగ్గర డబ్బులు మనీ ఉన్నాయి కానీ వారు అంటే మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోయారు. అంటే వాళ్ళు గుంజుకుంటా ఇచ్చే డబ్బులు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడే కానుక అంగీకరించబడుతుంది. మందిర పరిచర్య విషయం కావచ్చు, దేవుడి విషయంలో అది ఏ పని అయినా కానీ మనం హృదయపూర్వకంగా చేసినప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ఏ చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి.